మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 173. హాయ్ ఫ్రెండ్స్, మీరు కామెంట్స్ అండ్ లైక్స్ చేస్తేనే నేను డైలీ వీడియోస్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా కొడుకు విక్రమాదిత్య నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నీకు కష్టం అనేది రాకుండా చూసుకుంటాడు. నా కొడుకు పైన నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎవరికి భయపడకు. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే వాళ్ళకి స్ట్రాంగ్గా సమాధానం చెప్పు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెబుతారు చంద్రమోహన్ గారు. వైష్ణవికి ఆయన ఏం చెబుతున్నారో అర్థం కాదు. అలాగే అని తలూపుతుంది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకోండి, నేను రేపు మాట్లాడతాను తల్లి అని చెప్పి వైష్ణవి తలపై చెయ్యి వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. విక్రమ్ వెనకే వెళ్ళి డోర్ లాక్ చేసి లోపలికి వచ్చేసరికి వైష్ణవి స్పీడ్గా విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని హగ్ చేసుకుని, నాకు చాలా సంతోషంగా ఉంది విక్కీ, మావయ్య నన్ను యాక్సెప్ట్ చేశారు, అంతేకాకుండా నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. మావయ్య అలా మాట్లాడుతుంటే నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు అని చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. విక్రమ్ తన మనసులో, నేను కూడా నీ కళ్ళల్లో ఇదే సంతోషం చూడాలని అనుకున్నాను, అందుకే డాడీకి నిజం చెప్పేశాను అని అనుకుని చెప్పాను కదా వైషు, ఒకరి తర్వాత ఒకరు నీతో మాట్లాడతారని నువ్వే కంగారు పడ్డావు. ఇప్పుడు చూడు, డాడీ చాలా ప్రేమగా నీతో మాట్లాడారు. అలాగే అనూష అక్క, సంజయ్ బావ, తరుణ్ అందరూ నీతో ఎంతో ప్రేమగా ఉంటారు. ఇంకా సావిత్రి అత్తయ్య అయితే చెప్పనక్కర్లేదు. తనిప్పుడు కొంచెం బాధలో ఉంది. నీకు తెలుసు కదా, నెమ్మదిగా తప్పకుండా రేపు నీతో మాట్లాడుతుంది. అత్తయ్య చాలా మంచిది. ఇంకా మా అమ్మ, అలాగే తరుణ్ వాళ్ళ డాడీ, వీళ్ళిద్దరి దగ్గర నుండి నువ్వు ప్రేమని ఎక్స్పెక్ట్ చెయ్యకు. వాళ్ళిద్దరి దగ్గర నుండి అంత త్వరగా అలాంటి మాటలు రావు. ఇంకా మిగతా వారి వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సరేనా అని చెబుతాడు విక్రమ్. అలాగే విక్కీ, అత్తయ్య గారు కూడా త్వరలో మారతారు అని నమ్మకం నాకుంది. నువ్వు చెప్పినట్టు నిజంగానే అత్తయ్య గారికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే కోపంగా ఉన్నారు. నెమ్మదిగా నా పైనున్న కోపం తగ్గిపోతుందిలే అని నవ్వుతూ చెబుతుంది. బాగా అర్థం చేసుకున్నావు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, ఇంకా పడుకుందాం వైషు అని అంటాడు విక్రమ్. సరే అని అనగానే వెంటనే విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. విక్కీని హ్యాండ్ బాగోలేదు అని వైష్ణవి అరుస్తూ ఉంటుంది. నిన్ను ఎత్తుకున్నంత మాత్రాన నా హ్యాండ్కి ఏమీ అవ్వదు. నేను మరీ అంత వీక్ పర్సనాలిటీ కాదు, అర్థమైందా? చేతికి చిన్న దెబ్బ తగిలితేనే భార్యని ఎత్తుకోలేని పరిస్థితుల్లో అయితే లేను అని వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి తను కూడా వైష్ణవి పక్కన పడుకుని వైష్ణవి చేతుల్ని తన చేతిలోకి తీసుకుని, నాకు చాలా సంతోషంగా ఉంది వైషు, రేపు తప్పకుండా అమృతకి మెలకు వస్తుంది, తనతో మాట్లాడి చాలా కాలం అయిపోయింది, ఆ మూమెంట్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అని చెబుతాడు విక్రమ్. తప్పకుండా విక్కీ, అమృతకి మెలకు వస్తుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది, నువ్వేమీ బాధపడకు అని చెబుతుంది. సరే, అదంతా వదిలేసి నువ్వు అసలు భర్త గురించి సరిగ్గా పట్టించుకుంటున్నావా అని విక్రమ్ కంప్లైంట్ ఇస్తున్నట్లుగా అడుగుతాడు. అయ్యో, ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఇలా అడుగుతావేంటి అని వైష్ణవి అయోమయంగా అంటుంది. మరి ఉదయం లేచిన దగ్గర నుండి ఒక్కసారైనా నన్ను దగ్గరికి తీసుకున్నావా అని అడగగానే ఇప్పుడు అబ్బాయి గారికి ఎందుకు కోపం వచ్చింది, ఏం కావాలి అని నవ్వుతూ అడుగుతుంది. ఏం కావాలా అని వెంటనే విక్రమ్ వైష్ణవి పైకి చేరి తన పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇది కావాలి అని చెప్పి వైష్ణవిని దగ్గరికి తీసుకుని గుండెలపై పడుకోబెట్టుకుని, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో వైషు అని జోకొడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవి నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ అమృత గురించి మరియు రిత్విక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అమృతకి మెలకువ రాగానే తప్పకుండా రిత్విక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. అలా కొన్ని గంటల తర్వాత వైష్ణవి నిద్దట్లో ఒక్కసారిగా పైకి లేచి
నేను విక్రమ్ గారిని వదిలి రాను, నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవి అరుపులకి మెలకు వచ్చి ఒక్కసారిగా పైకి లేచి, ఏమైంది వైషు, ఎందుకలా అరుస్తున్నావు, ఏమైందిరా అని కంగారుగా అడుగుతాడు. వెంటనే వైష్ణవి విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని, నేను నీ నుండి దూరంగా వెళ్ళను విక్కీ, నన్ను నీ నుండి విరాస్ దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళను అని ఇంకా కలలోనే ఉన్నట్లుగా అరుస్తూ ఉంటుంది. వెంటనే విక్రమాదిత్య వైష్ణవి తలపై చెయ్యి పెట్టి, వైషు కూలవు, ప్లీజ్ ముందు టెన్షన్ పడకు అని నెమ్మదిగా తనని మామూలు స్థితికి తీసుకువస్తాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి, ముందు వాటర్ తాగు అని చెబుతాడు. వైష్ణవి వాటర్ తాగి కొంచెం స్థిమితపడ్డాక, ఏమైందిరా, ఎందుకలా అంత గట్టిగా అరిచావు అని అనగానే వైష్ణవి విక్రమ్ని మళ్ళీ పట్టుకుని, విక్కీ నాకు భయంకరమైన కల వచ్చింది, ఆ కలలో నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, కలలో నాకు విరాస్ కనిపించాడు, నాకు విరాస్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా కలలో కనిపించలేదు, కానీ ఈరోజు నా కలలో విరాస్ స్పష్టంగా కనిపించి నా చేతిని పట్టుకుని నీ నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని భయపడుతూ చెబుతుంది. వైష్ణవి అలా చెబుతుంటే విక్రమ్కి ఒక క్షణం భయంగా అనిపించి, వైష్ణవి భయపడుతుందని, అది కల వైషు, నిజం ఎలా అవుతుంది, నువ్వు ఆ విరాస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే నీకు అలాంటి కల వచ్చింది, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు, ముందు పడుకో అని చెప్పి విక్రమ్ కొంచెం బెడ్ వెనక్కి వాలి వైష్ణవిని తనపై పడుకోబెట్టుకుని చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంటాడు. అప్పటికే వైష్ణవి శరీరం కొంచెం వణుకుతున్నట్లు అనిపిస్తుంటే దాన్ని బట్టే అర్థమవుతుంది వైష్ణవి ఎంతలా భయపడిందోనని. నెమ్మదిగా వైష్ణవి వెన్ను నిమురుతూ ఉంటాడు విక్రమ్. కొంత సమయం తర్వాత వైష్ణవి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఎందుకు వైష్ణవికి ఇలాంటి కల వచ్చింది, విరాస్కి వైష్ణవి ఎక్కడుందో తెలిసిందా, అయినా నా నుండి తను ఎలా దూరంగా తీసుకువెళ్తాడు, వైష్ణవి నా భార్య, తనని ముట్టుకోవాలంటేనే ఆ విరాస్ని చంపేస్తాను, అలాంటిది నా నుండి దూరం తీసుకెళ్లే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, ఎందుకో ఈరోజు అక్క కూడా వైష్ణవి దూరంగా వెళ్ళిపోతుంది అని అనగానే భయం వేసింది. తర్వాత వైష్ణవి కూడా నేను దూరంగా వెళ్ళిపోతానని అన్నది. ఇప్పుడు కల ఇలా వచ్చింది, దీనికి సంకేతం ఏంటి, నేను ఇలాంటివి అస్సలు నమ్మను, కానీ వైష్ణవి విషయంలో ఏది ఈజీగా తీసుకోలేను, రేపొకసారి రాబర్ట్కి కాల్ చేయాలి, ఆ విరాస్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోవాలి అని అనుకుంటాడు విక్రమాదిత్య. మరి వైష్ణవికి వచ్చిన కల నిజం అవుతుందా, ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. షోర్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.